శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక సింహరాశి, ఈ రాశి వారికి ఈ నెలలో సంకల్ప సిద్ధి, ఏదైతే సంకల్పం చేసుకుని పెట్టుకున్నారో ఆ కార్యక్రమాలన్నీ కూడా నెరవేరడం అనేటువంటిది జరుగుతుంది. ఇంటి యందు విందులు వినోదాలు చేయడం కూడా జరుగుతుంది. లేదా మీ బంధువుల ఇళ్లలో, మీ మిత్రుల ఇళ్లలో విందులకు వినోదాలకు శుభకార్యాలకు బయలుదేరి వెళ్ళడం కూడా జరుగుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఎక్కువ ఆదాయం మంచిగా ఉంటుంది. దానికి తగినట్టుగా ఖర్చు ఎంత పెట్టాలో అంత పెట్టి దానికి తగినటువంటిగా మీకు సంపద కలుగుతుంది. తృప్తికరంగా ఉంటుంది. అయ్యో ఎక్కువ ఖర్చు పెట్టానే అని బాధపడాల్సిన అవసరం లేదు. సంపాదన రాలేదు అనేటువంటి ఒక బాధపడాల్సిన అవసరం ఉండదు ఈ నెలలో. కానీ కార్యక్రమాలందు చిన్న చిన్న ఆటంకాలు వస్తుంటాయి. అది సహజమైనటువంటిది. కాబట్టి దాన్ని పట్టించుకోకపోవడం మంచిది. దాని గురించి ఆలోచించకపోవడం మంచిది. 2 రోజులు కష్టపడితే కార్యక్రమం మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం చాలా మంచిది. ఈ నెలలో మీరు కొన్ని పనులను మీ మిత్రుల వల్లనే నెరవేరడము, సానుకూలం కావడం కూడా జరుగుతుంది. కాబట్టి మంచి మిత్రులను ఎప్పుడు కూడా వదులుకోకూడదు. చెడ్డ మిత్రులను ఎప్పుడు కూడా దగ్గరికి రానివ్వకూడదు. కాబట్టి మిత్రులు, స్నేహితులు అంటే సన్నిహితాన్ని కోరేటువంటి వారు, దగ్గరగా ఉండబెట్టిన మన హితాన్ని కోరేటువంటి వాడు స్నేహితుడు, మన మంచిని కోరేవాడు. అటువంటి వాళ్ళని దగ్గర పెట్టుకొని మీరు కార్యక్రమాన్ని కనుక చేసినట్టయితే ఈ నెలలో మంచి కార్యక్రమాలు జరుగుతాయి. ఆదాయం మంచిగా ఉంటుంది. తర్వాత శుభకార్యాలలో శ్రద్ధ వహించడం జరుగుతుంది. సంఘంలో మీ బంధుమిత్రులలో మీరు పేరు ప్రఖ్యాతులు కొద్దిగా పెరుగుతాయి. 10 మంది యొక్క దృష్టిలో మీరు ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ నెలలో మీరు తలచినటువంటి ఒక కార్యక్రమాలు కూడా నెరవేరి, సరే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ శుభంగానే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శుభకార్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే కొద్దిగా అనారోగ్యంగా ఉండొచ్చు. మనసు కూడా ప్రశాంతంగా లేకపోవచ్చు. కార్యక్రమాలందు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడవచ్చు. కానీ కొందరి సహాయ సహకారాల వల్ల ఆ కార్యక్రమాలన్నీ నెరవేరిపోతాయి. సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే మంచి సుఖ జీవితం. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిపోవడము, బీదవారికి మీరు సహాయం చేయడము, ఇతరత్ర శుభకార్యాలకు వారికి సహాయం చేయడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరిగిపోవడము, యత్నకార్య సిద్ధి, ఏదైతే కార్యక్రమాలను తలుచుకుంటున్నారో ఆ కార్యక్రమాలు ఇది పొందడము, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి మంచిగా ఉండి సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు రెండవ వారం. ఇక మూడవ వారం కొన్ని కార్యక్రమాలు మాత్రము పట్టుదలతో చేస్తే, కష్టపడితేనే ఆ కార్యక్రమాలు నెరవేరుతాయి. మూడవ వారంలో కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అధికమైనటువంటి ఒక ప్రయాణాలు చేయడం జరగవచ్చు. ఆ ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ మీరు ప్రయాణాలు చేసినా వాహనం మీద కానీ ఇతరత్ర కానీ ఎక్కడ ప్రయాణాలు చేసినా చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో మీకు ఇబ్బంది కలిగేటువంటి ఒక ఆస్కారం ఉంది. అధిక శ్రమ, ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది. మూడవ వారంలో మనోవ్యాకులత, ఎక్కువ శ్రమపడి కార్యక్రమం జరగలేదంటే మనస్సులో ఎప్పుడూ వ్యాకులత ఏర్పడుతుంది. స్థిరత్వం అనేటువంటిది లేకుండా పోతుంది. కానీ మనోధైర్యాన్ని వీడకుండా, పట్టుదలను వదలకుండా కార్యక్రమాలు చేయాలి. ఇక 4వ వారం ఆదాయ వ్యయాలు మంచిగానే ఉంటాయి. ఆదాయ వ్యయాలు మంచిగానే ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అనారోగ్యం
కొద్దిగా బాధ పెడుతుంది, ఆరోగ్యం కొద్దిగా బాధ పెడుతుంది. ప్రయాణాలలో చిక్కులు రావడము, దూర ప్రయాణాలు చేయవలసి రావడము, ప్రయాణాలలో చిక్కులు రావడము ఉంటుంది. కానీ ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ప్రయాణం చెప్తున్నాను. ఎందుకంటే 2 గ్రహాలు మంచిగా లేవు. ప్రయాణ విషయంలో మీకు ఇబ్బందులు పెట్టొచ్చు, లేదా దెబ్బలు తాకడానికి కానీ ఇది కావచ్చు. కాబట్టి ఆ ప్రయాణ విషయాలలో, డ్రైవింగ్ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. భయంగా ఉంటుంది ఎప్పుడు కూడా. మనస్సు స్థిమితంగా ఉండకుండా ప్రతి విషయంలో మీకు ఆటంకాలు ఏర్పరిచేటట్టుగా ఉంటుంది. కుటుంబంలో చిన్న చిక్కులు కూడా రావడానికి ఆస్కారం ఉంది. కానీ ఆ చిక్కులు వెంటనే సమసిపోయి సంతోషంగా ఉంటారు. కానీ ఒక ముఖ్య విషయం, ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదం జరిగేటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ప్రయాణం చేయండి. రెండవది, అనారోగ్యరీత్యా సర్జరీ జరిగేటువంటి ఒక యోగం కూడా కనబడుతూ ఉంది. జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ జాగ్రత్తగా ఉండడం మనకి. ఇప్పుడు మేము చెప్పినవన్నీ జరుగుతాయనేటువంటి ఒక ఆలోచన ఏం లేదు. మీ సొంత జాతకం, మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి అవంతా కూడా జరుగుతుంది. ఇవి సామూహికంగా నెలలో చెప్పేటువంటి ఒక ఫలితాలు. జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. ఎందుకంటే సింహరాశి వారికి కొద్దిగా యాక్సిడెంట్ ఇటువంటి జరిగేటువంటి ఒక ఆస్కారం ఉంది, దెబ్బలు తాకే ఆస్కారం ఉంది. రెండవది, సర్జరీ జరిగేటువంటి ఒక యోగం కూడా కనబడుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ నెలలో మీరు ఆపదోద్ధారక స్తోత్రము అనేటువంటిది ఉంటుంది. శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రము. ఆ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణం చేయండి. ఆపదల నుంచి గట్టెక్కి సుఖంగా ఉండండి. ఇది శుభం.